హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే సండే రోజు తీసిన వీడియో అనమాట. సండే రోజు ఏంటంటే మేము వారానికి సరిపడా కూరగాయలు, అలాగే ఇంట్లో కావాల్సిన సరుకులు, పిల్లలు తినడానికి స్నాక్స్ అవన్నీ కూడా వెళ్ళి తీసుకొచ్చుకుంటూ ఉంటామన్నమాట. ఎందుకంటే మాకు కొట్లు అనేవి దగ్గరలో అవైలబుల్గా ఉండవన్నమాట. అందుకని వారానికి సరిపడా ఇలా మార్కెట్కి అయితే వెళ్ళి తీసుకొచ్చుకుంటూ ఉంటాము. ఇంక ఇది వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ఆఫీస్ అండి. చాలా పెద్దగా అయితే కడుతున్నారు. చాలా రోజుల నుంచి కడుతున్నారు, ఇంకా పూర్తయితే అవ్వలేదన్నమాట. ఇంక ఇది వచ్చి బర్కాస్ అండి. ఇది వచ్చి నేతన్న సర్కిల్ అంటారు మంగళగిరిలో. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోయామనుకోండి గుంటూరు అయితే వస్తుంది, బ్యాక్ అయితే విజయవాడ, మధ్యలో అయితే మా మంగళగిరి అయితే ఉంటుందన్నమాట. ఇంక ఇప్పుడు నేను చూపించేది ఎన్ఆర్ఐ హాస్పిటల్ అండి. ఇది మంగళగిరిలోనే చాలా పెద్ద హాస్పిటల్. ఎన్ఆర్ఐ హాస్పిటల్ అంటే మటుకి నేను మా చిన్న పాపని అక్కడే డెలివరీ అయితే అయ్యానమాట. ఇంక ఇక్కడంతా కూడా ఫుడ్ కోర్ట్ లాగా ఉంటుందన్నమాట. ఎన్ఆర్ఐ హాస్పిటల్ కాడ నుంచి మొత్తం ఫుడ్ కోర్ట్ అయితే ఉంటుంది. టిఫిన్లు, బిర్యానీస్, ఫ్రైడ్ రైస్లు, రకరకాల ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి. సాయంత్రం 6 గంటల కాడ నుంచి స్టార్ట్ అవుతాయండి. నైట్ 11, 12 దాకా మనకి ఇక్కడ టిఫిన్లు కానీ ఫుడ్ కూడా అన్నీ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటేనండి, మంగళగిరిలో కొత్తగా కేఎఫ్సి అయితే ఓపెన్ చేశారండి. మా మంగళగిరికి కూడా కేఎఫ్సి అయితే వచ్చేసింది. అదే మీకైతే చూపిస్తున్నాను అనమాట ఈ వీడియోలో. ఇంక ఇలా మాట్లాడుకుంటా మా కూరగాయల మార్కెట్లోకి అయితే వచ్చేసాము. ఇదేనండి మంగళగిరి కూరగాయల మార్కెట్ అయితే మటుకి. అంటే కొంచెం లోపలికి మార్కెట్ అయితే ఉంటుంది, కానీ ఈ బయట కొన్ని బండ్ల మీద పెట్టి అమ్ముతూ ఉంటారనమాట సండే రోజు మార్నింగ్ టైమ్స్లో. ఇంకా మేమేంటంటే కూరగాయల మార్కెట్ లోపలికి ఉంటుంది, వెళ్ళటం కొంచెం దూరం అయిపోద్దని ఇంక ఇక్కడైతే తీసేసుకుంటా ఉంటానన్నమాట. కూరగాయలు చాలా తక్కువకి వస్తాయి, కొంచెం ఎక్కువ క్వాంటిటీ వచ్చింది కొట్టుల దగ్గర పోల్చుకుంటే. ఇంకా చేపలు కూడా తీసుకుంటున్నాను అనమాట. కొట్టు దగ్గర ఏంటంటే కొంచెం ఎక్కువ రేట్లు అమ్ముతారు, కాటా కూడా అంతగా రాదు. ఇలా బజార్లో కొనుక్కొని వెళ్ళటమే చాలా బెటర్ అనమాట. ఇది వచ్చేసి ఒకప్పుడు సినిమా హాల్ అండి, ఇప్పుడైతే దాన్ని బట్టల షాప్ అయితే చేసేసారు. మంగళగిరిలో ఒక 3 సినిమా హాల్ అయితే ఉన్నాయండి. ఇది కూడా మా చిన్నప్పుడు అంత బాగుండేది కాదు. దీన్ని ఏంటంటే రీవాల్యుయేషన్ అయితే చేశారు. ఇప్పుడైతే సినిమా అయితే హాల్ బాగుందనమాట. చిరంజీవి గారి సినిమా ఏదో ఆడుతున్నట్టుంది. సంక్రాంతి మూవీకి మీలో ఎంతమంది మూవీస్కి వెళ్తున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. నేనైతే మా వారిని అడిగాను సినిమాకి తీసుకెళ్ళు అని చెప్పి. సరే కనుమ రోజు వెళ్దాము, నాకు సెలవు కదా షాప్కి అన్నారు. ఇంకా చూడాలి, వెళ్తే కనుక కంపల్సరీగా వీడియో అయితే తీసి పెడతానండి. ఇంకా మా పిల్లలైతే కేక్ అడిగారు, ఇక అందుకని బేకరీ దగ్గరికి అయితే వచ్చి మా పాప వాళ్ళకి కావాల్సిన కేక్ కానీ ఇంకా బిస్కెట్స్ ఇలాంటివన్నీ కూడా తీసుకుంటున్నాం అనమాట. మా పాప చూడండి ఎలా సెలెక్ట్ చేసుకుంటుందో. మా చిన్నది రాలేదు. మా చిన్నది ఏంటంటే నిద్రపోతుంది అనమాట, అందుకని తనైతే రాలేదు. వాళ్ళ చెల్లి కోసం కూడా తినే సెలెక్ట్ చేసేస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత నా మీద యుద్ధమే చేసిద్దండి మా చిన్న పాప అయితే. మా చిన్న పాపకి ఏంటంటే ఎక్కువ బజారుకి తీసుకెళ్ళాలి, కొత్త బట్టలు కావాలి, అలా అయితే ఉండిద్ది అనమాట దాని మెంటాలిటీ. చిన్నది కదండి, ఎలా అయినా సరే కొంచెం గారాబం చేయటం వల్ల అలా అయితే అయ్యిందనమాట. మా పాప చూడండి అసలు వీడియోకి ఎలా ఫోజులు ఇచ్చేస్తుందో, మమ్మీ నాకు ఇలా తీ అలా తీ అంటుంది. ఇంకా మాట్లాడుకుంటే ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా వాళ్ళ అమ్మమ్మకైతే తీసుకొచ్చినవి అయితే చూపిస్తుంది. నేనైతే మీకు కూరగాయలు చూపిస్తున్నాను. రేట్లు అయితే కొంచెం పర్లేదు, మా ఊర్లో అయితే బాగానే ఉన్నాయి రీజన్ఫుల్గా అయితే. ఇంకా తీసుకొచ్చినవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను అనమాట. ఎండు చేపలు, ఎండు రొయ్యలు, ఇలాగ మెత్తళ్ళు ఇవన్నీ కూడా తీసుకొచ్చానండి. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఇంక ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. లడలడలడ వాగుడులాగా మాట్లాడుతూనే ఉన్నాను. అసలు నేను ఎలా మాట్లాడుతున్నాను, ఏం మాట్లాడుతుందో కూడా నాకే అర్థం కావట్లేదు. ఏమనుకోబాకండి తప్పుగా మాట్లాడుంటే మనక. ఇంకా ఈ వీడియో అయితే ఇదండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. ప్లీజ్ అండి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని కూడా లైక్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.